జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. ఎన్నికలు అనగానే ప్రతి ఒక్కరిలోనూ అమిత ఆసక్తి ఉంటుంది. మరి ముఖ్యంగా ఎన్నికల ముందు ఆ తర్వాత ఏ పార్టీ గెలుస్తుందని ప్రతి దగ్గర చర్చలు జరుగుతాయి. ఎన్నికల సమయంలో వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఆయా పార్టీల పనితీరుపై సమీక్ష చేయడం, పార్టీ గెలుపు అవకాశాల ఆధారంగా విశ్లేషిస్తుంటాయి. గత కొంతకాలంగా ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్ ఆధారంగా పార్టీల గెలుపు ప్రకటిస్తున్నారు. ఏడాది క్రితం వచ్చిన జర్నలిస్ట్ టీవీ గత అసెంబ్లీ ఎన్నికల సరళిపై తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది, ఎన్ని సీట్లు వస్తుందనే అంశంపై స్పష్టంగా పేర్కొంది. జర్నలిస్ట్ టీవీ సర్వే అక్షరాల నిజమైంది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో సైతం తలపడిన సంస్థల సర్వేలను తలదనేల జాతీయ పార్టీలకే ప్రజల పట్టం. బీఆర్ఎస్ పార్టీకి 0 అనే ఎన్నికల ఫలితాలకు ముందు ప్రకటించి రాజకీయ పరిశీలకుల అంచనాలకు మిన్నగా ప్రకటించింది. ఫలితాల తర్వాత జర్నలిస్ట్ టీవీ ఇచ్చిన సర్వే ఫలితాలు అచ్చుగుద్దినట్లుగా సరిపోయేలా జర్నలిస్ట్ టీవీ సర్వే ఫలితాలపై ఆ ఛానల్ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. జర్నలిస్ట్ టీవీ ఏర్పడిన అనతికాలంలోనే రాష్ట్రంలో సంచలనాలకు వేదికగా మారింది. వాస్తవంగా ఎన్నికల సమయంలో వివిధ ఛానళ్లు కానీ వివిధ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు ఎంతవరకు నిజమనేది కొంత సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో జర్నలిస్ట్ టీవీ ఏర్పడిన ఏడాది కాలంలో జరిగిన 2 ఎన్నికల్లో కూడా నిక్కచ్చిగా నికార్సుగా సర్వే ఫలితాన్ని ప్రకటించి సుదీర్ఘ అనుభవం ఉన్న సర్వే సంస్థలు ధీటుగా జర్నలిస్ట్ టీవీ తన సర్వేలు నిర్వహించింది. ప్రధానంగా గత ఏడాది నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగిన ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఆ విషయంలో మూడోసారి ముచ్చటగా తాము అధికారం చేపడతామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం 6 గ్యారంటీ హామీలతోటి అధికారం రాబోతున్నామంటూ ఆనాటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తింది. అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారం కొనసాగిస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఒక చర్చ మాత్రం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ టీవీ 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ అంశాల ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల భవిష్యత్తు తదితర అంశాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ నికార్సైన నిక్కచ్చిగా సర్వేలు నిర్వహించింది. ఆ సర్వేలో జర్నలిస్ట్ టీవీ అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత 63 స్థానాల నుంచి 67 స్థానాలు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోబోతుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఫలితాల సమయంలో 64 స్థానాలు సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. అంటే 63, 64 అనేది జర్నలిస్ట్ టీవీ ముందుగానే ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ప్రకటించడం ఆ సర్వే ఫలితాల్లో పూర్తిగా నిదర్శనంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అటు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్నాం కాబట్టి 10 నుంచి 12 స్థానాల్లో గెలుస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీజేపీ సైతం డబుల్ డిజిట్ స్థానాలకు ఈసారి కైవసం చేసుకున్నాం, తెలంగాణలో తమ సత్తా చాలుతామని ప్రకటించారు. కానీ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ 2 పార్టీల నాయకుల ప్రకటనలు పూర్తిగా ప్రకటనకే పరిమితమని చెప్పవచ్చు. కానీ ఫలితాలకు 4 రోజుల ముందు జర్నలిస్ట్ టీవీ చాలా స్పష్టంగా ఫలితాలు అనౌన్స్ చేసింది. సర్వే ఫలితాలు 8 కాంగ్రెస్ పార్టీ, 8 బీజేపీ, ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవదు అని 8+8 = 0 అని 4 రోజుల క్రితం జర్నలిస్ట్ టీవీ సర్వే ఫలితాలు ప్రకటించింది. కరెక్ట్గా ఫలితాలు కూడా జర్నలిస్ట్ టీవీ ఏదైతే ప్రకటించిందో అదే ఫలితాలని ప్రస్ఫుటం చేసిందని చెప్పవచ్చు. కానీ చాలా సంస్థలు కానీ టీవీ సంస్థలు కానీ చాలా డిబేట్లలో కూడా 8 నుంచి 10 అని ఒకళ్ళు, 10 నుంచి 12 అని ఒకళ్ళు, 4 నుంచి 6 అని ఒకళ్ళు రకరకాలుగా తమ సర్వే ఫలితాలను ప్రకటించే. కానీ జర్నలిస్ట్ టీవీ ప్రకటించిన ప్రకారం 8+8 = 0 పక్కాగా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను 4 రోజుల ముందే జర్నలిస్ట్ టీవీ సగర్వంగా ప్రకటించింది. అదే ఫలితాలు ప్రస్తుతం కొనసాగాయి. కాబట్టి జర్నలిస్ట్ టీవీ నిక్కచ్చికి, నిజాయితీకి, నికార్సైన సర్వేలకు అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు సర్వే ఫలితాలే సాక్ష్యం అని చెప్పవచ్చు.